విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని అమూల్యమైన మాటల చేత ఆదరించబడుతూ ధైర్యము పొందుచున్నారని ఎంతగానో ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని కృప మీకు తోడయుండునుగాక. కృపాక్షేమములతో మీరు నడిపించబడుదురుగాక. మీకు కలిగిన విచారములన్నిటినీ నా దేవుడు కొట్టివేసి గొప్ప ఆనందముతో మిమ్మల్ని నింపబోతున్నాడని విశ్వసించి ప్రభువుని స్తుతించండి. మనకు కలిగిన బాధలు మనము తీర్చుకోవాలని, పరిష్కరించుకోవాలని, పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాము. కానీ మానవ ప్రయత్నము కేవలం శూన్యం. దేవుని దయ మన మీద ఉంటే చాలు, ఆయన కృప మనకు అనుగ్రహింపబడితే చాలు, మన విచారములు, దుఃఖములు, బాధకి కారణమైన ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. గొప్ప ఆనందము, సమాధానము, సంతోషము మన హృదయాలలో అనుగ్రహింపబడుతుంది. విశ్వసిస్తే ఆమెను చెప్తామా? పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని ఇచ్చారయ్యా. అనుదినము అనుక్షణము కనుపాప వలె మమ్మలను కాయొచ్చు నడిపిస్తున్నారు నాన్న. బాధకు కారణమైన విచారములన్నిటినీ కొట్టివేసి నీ పిల్లలైన వారికి గొప్ప ఆనందమును, ఆదరణ, ధైర్యమును నింపమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన దేవుడవు నీవేనని విశ్వసించిన నీ పిల్లలను చేవిడవక, దాటి వెళ్ళక, కనికరించి కృప చూపి మీ మహా ఆనందముతోను సంతోషముతోను నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. దేవుడు అనుగ్రహించు సమాధానము మీ హృదయమును ఏలుచుండనీయుడి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులయ్యి దైవ దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుని దీవెన మీ మీద నిలుచునుగాక. ఆమేన్.